హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్పాట్ మీ. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే బిగ్ హాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ లేట్ చేయకుండా గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో ఆల్ అబౌట్ మై హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఇక్కడ చూపించినట్టు సో అవుట్కమ్ అయితే అట్లా రావాలి. సో వీఆర్ ట్రయింగ్ ఫర్ ద అవుట్కమ్. సో ఇక్కడ బెలూన్ పంప్ ఉంది. ఈ డెకోర్ అంతా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ముందు రోజు. సో ఈ బెలూన్స్ అన్నీ ఎయిర్ పంప్తో ఎయిర్ ఫిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎలక్ట్రిక్ది ఎయిర్ పంప్ ఉంది. సో దీనివల్ల చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఎన్ని బెలూన్స్ అయినా చాలా ఈజీగా ఎయిర్ ఫిల్ చేసేసి మనమే డెకోర్ చేసుకోవచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలానే డెకోర్ చేస్తాం మేము ఇక్కడ. ఎందుకంటే డెకరేషన్స్ వాళ్ళకి ఇచ్చినా లేదు అంటే ఇది చాలా సింపుల్, వాటికి కూడా చాలా ఛార్జ్ చేస్తారు. సో సింపుల్గా మేమే డెకోర్ చేసుకున్నాము. కేక్ ఫ్రమ్ ప్యారిస్ బకెట్. అండ్ ఇది ఒక బేకరీ షాప్ అనమాట. చాలా కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ అక్కడ ఉంటాయి. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, కంప్లీట్ కేక్ చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే ఇంకా డెకరేషన్స్ జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ మాకు 1 hour నుంచి 2 hours వరకు పట్టింది. ఇక్కడ నార్మల్గా అయితే ఈ డెకోర్లోనే ఒక ఆర్చ్ చేయడానికి అని చెప్పి ఒక హోల్స్ ఉండేది, ఒక స్టిక్కర్ లాంటిది ఇస్తాడు. బట్ ఇందులో నేను చూసుకోలేదు అనుకుంటా, అది ఎక్కడో మిస్ అయిపోయింది. సో అది ఆర్చ్ చేయడానికి లేక అలా ప్రిపేర్ చేస్తున్నాము. సమ్ ఏదో ఐడియాస్తో అలా హ్యాంగ్ చేసేలాగా అట్లా. దీని మీద చూసారా, ఈ బెలూన్ బాగుంది కదా, హ్యాపీ బర్త్డే అని పైన వచ్చేసి దాని లోపల అన్నీ కొంచెం కలర్ఫుల్ గోల్డెన్వి ఫ్లేక్స్ లాంటివి వచ్చాయి. సో ఇక్కడ ఇది కూడా దీన్ని కట్టేసి ఇవ్వలేదు. సో అందుకని చెప్పి అన్ని ఆల్ఫాబెట్స్లో ఆర్డర్ లాగా పెట్టుకొని తర్వాత హోల్స్ పెట్టి ఒక దారంకి కట్టాను. సో చూడండి, హ్యాపీ బర్త్డే అని చెప్పి ఫస్ట్ ఇలా లైన్గా పెట్టేసి ఆల్ఫాబెట్స్ అన్ని తర్వాత కట్టేశాను అనమాట. ఇక్కడ ఈవినింగ్ సెలబ్రేషన్స్ కాబట్టి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫుడ్స్. సో మేము అనుకున్నాము మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అనమాట. అండ్ వెజ్ కోసం పన్నీర్ కుర్మా. సో ఇక్కడ ప్రిపరేషన్ సరిపోతున్నాయి. ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ అవన్నీ వేసి నార్మల్ ప్రాసెస్ లాగానే అనమాట. సో ఇన్స్టా పాట్లో చేసేస్తాం. మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా అని చెప్పి, సో కొంచెం ఎంజాయ్గా ఉండడానికి అని చెప్పి బయట ప్రిపేర్ చేస్తున్నాం. అంత ఫుడ్ అంతా కూడా బయట అంతా గార్డెన్లో పెట్టేసుకొని మంచిగా అందరం చిల్ అవుతున్నాం. సో ఇక్కడ గార్డెన్లో ఆటోమేటిక్గా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ర్యాబిట్స్ వచ్చినాయి అనమాట. ర్యాబిట్స్ పిల్లలు పెట్టింది ఒక 4. సో వాటికి వాటర్ అయి పెట్టడానికి ఒక కార్డ్బోర్డ్ దాంట్లో పెట్టేసి సో కొంచెం అలా ఈవినింగ్ వాటితో ఆడుకుంటున్నాము. అలాగే ఇటు సైడ్కి మటన్ కర్రీ కూడా అయిపోతుంది. సో ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. మటన్ కర్రీ మళ్ళీ బావగారు చేశారు. మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను బావగారు చేసిన చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు అనమాట. చాలా బాగుండే టేస్ట్. సో ఇది ఎలా వచ్చిందో వీడియోలో ఎండ్ వరకు చూడండి. సో గార్డెన్లో ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట. అక్క మందారం, కనకంబరాలు, ఇంకా మల్లె చెట్లు అవన్నీ వేశారు. దాన్ని బాక్స్లో ఉంటే అది ఇన్కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ర్యాబిట్ని తీసుకెళ్ళి బయట వదిలేసాం. అవి చాలా చిన్న పిల్లలు. సో డేస్ బేబీస్ అనుకుంటా. సో వాటికి అలా ఫుడ్ పెట్టడానికి లేదంటే వాటర్ పెట్టడానికి చూస్తున్నాము. చాలా బాగున్నాయి అవి. అలా ఆడుకుంటూ టైం స్పెండ్ చేసాం. కలిసి ఇలా స్పెండ్ చేస్తూ బ్యాక్ సైడ్ గార్డెన్లో ఇలా కుక్ చేసుకుంటూ భలే ఫీల్ వచ్చింది. ఇండియాలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండింది. చాలా బాగుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక్కడ బగారా రైస్కి స్టార్ట్ చేసామన్నమాట. సో ఇది అక్క చేస్తుంది బగారా రైస్. ఫస్ట్ బటర్ వేసి అందులో బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసిందనమాట. ఇవన్నీ అలా పెట్టాము. ఇలాచీ, జీరా, స్టార్ పూక్, చెక్క, ఇంకా పులావ్ ఆకు అవన్నీ వేసేసి సో స్టార్ట్ చేసేసాము కర్రీ. మల్టీ టాస్క్ జరుగుతుంది సైమిల్టేనియస్గా, కర్రీ అండ్ రైస్. ఇటు సైడ్ డెకరేషన్స్ కొంచెం అట్లా చేసేస్తున్నాం ఫాస్ట్గా. సో అందుకని ఇక్కడ మీకు ఈ వీడియోలో
మల్టీగా చూపించేస్తున్నాను అనమాట. ఈ సెలబ్రేషన్స్ అన్నీ స్టిల్ అక్క వాళ్ళ ఇంట్లోనే జరుగుతున్నాయి, డాలస్లోనే. సో ఈరోజు కిరణ్ బర్త్డే, లైక్ రేపు అక్క బర్త్డే అనమాట. వీళ్ళిద్దరి 1 డే గ్యాప్లో వచ్చాయి. హిరిగో ఇక్కడ డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అనమాట. ఇది మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వచ్చిన బర్త్డే నా హస్బెండ్ది. సో లిటిల్ బిట్ ఎగ్జైటెడ్ అండ్ ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. సో అవుట్కమ్ అయితే చూపించినట్టుగా రాలేదు, మాకు నచ్చినట్టుగా మేము చేసాం అండ్ పాసిబుల్ అయ్యే టైంలో. అది ఆర్క్ చేయడానికి హోల్డర్ది రాలేదు కాబట్టి సో ఇలా కట్టేసి బెలూన్స్ అన్నీ జస్ట్ అలా హ్యాంగ్ చేసాము. రిమైనింగ్ మిగిలిన బెలూన్స్ అన్నీ చెప్పి కిందనే వదిలేసామన్నమాట కొంచెం ఎఫెక్ట్ కోసం. సో యప్, కేక్ మాత్రం చాలా బాగుంది. ఫ్లేవర్ వచ్చి మ్యాంగో విత్ కోకోనట్ అనమాట. చాలా బాగుందనమాట. ఇక్కడ హ్యాపీ బర్త్డే కిరణాలు అని రాశారు. చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అందులో ఫ్రూట్స్ రియల్ మ్యాంగోస్ వచ్చాయి అండ్ రాస్బెర్రీ అండ్ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ కూడా ఉంది. ఫ్రూట్స్తో, రియల్ ఫ్రూట్స్తో చాలా టేస్టీ ఎమ్మీగా ఉందన్నమాట. గో బర్త్డే బాయ్. సో సెలబ్రేషన్స్, ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాము. ఇది 8th బర్త్డే అయితే మేము 7th నైటే కేక్ కట్ చేస్తున్నాం. 12 o'clock అనమాట నైట్ సెలబ్రేషన్స్. సో సర్ప్రైజ్గా ఉండాలి అని చెప్పి అలా చేసినాం. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ బర్త్డేని మేమిద్దరమే కాకుండా కొంచెం ఫ్యామిలీలో కూడా మా అక్క వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాము. సో ఆ టైంలో సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి లిటిల్ బిట్ హ్యాపీ. అండ్ యా, ఇక్కడ అక్క అండ్ బావగారు వాళ్ళు ఇక్కడ కేక్ చాలా బాగుంది అని చెప్తుంది. అండ్ స్టిల్ కుకింగ్ జరుగుతూనే ఉంది అండ్ బగారా రైస్కి. అండ్ అలాగే మేము బటర్ పన్నీర్ మసాలా చేసాం వెజ్ కోసం అని చెప్పి, అది కూడా ఒక పక్క నుండి స్టార్ట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాం. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా, ఎంజాయ్డ్ లాట్ అనమాట. తర్వాత లాస్ట్లో ఫినిషింగ్కి కేక్ అయితే అసలు వదిలేకుండా మొత్తం తినేసాము, అంత బాగుంది టేస్ట్. సో చాలా మెమొరబుల్గా ఉండిపోయిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ బాగా కిరణ్కి కేక్ పూస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే మై లవ్. అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకెన్నో జరుపుకోవాలి టుగెదర్గా అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎగ్జైటింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను.